ఆ భరతమహారాజు పరమపురుషుడైన వాసుదేవుని యందు మిక్కిలి భక్తి కలిగి 50,00,000 ఏండ్లు రాజ్యం చేశాడు. తండ్రి తాతల నుండి వచ్చిన ధనాన్ని తగినట్లు పుత్రులకు పంచి ఇచ్చి తాను సుసంపన్నమైన గృహం విడిచి పులహాశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో విష్ణుమూర్తి ప్రత్యక్ష దర్శనమిచ్చినా అక్కడ భరతుడు ఏకాకిగా ఉండి పుష్ప పల్లవాలతోనూ తులసీదళాలతోనూ నీరు కందమూలాదులతోనూ పద్మాలతోనూ అర్చిస్తూ ప్రతిదినము ఆ శ్రీహరిని సేవిస్తున్నా తృప్తి చెందలేదు. విషయాల మీద కోరికపోయి పరమేశ్వరుని హిరణ్మయ పురుషునిగా భావిస్తూ ధ్యానిస్తూ ఉండగా ఒకరోజు గండకీ నదిలో స్నానం చేసి 3 ముహూర్తాల కాలం నీటిలో నిలిచి ప్రణవం చేస్తుండగా నిండు గర్భిణి అయిన ఒక లేడి దాహంతో నీటి కోసం ఒంటరిగా నది దగ్గరకు వచ్చి నీరు తాగుతోంది. ఇంతలో పక్కనే ఒక సింహం గర్జించింది. లేడి సహజంగానే భయస్వభావం కలిగినది కాబట్టి భయంతో నలువైపులా చూసి ఒక్కసారిగా ఎగిరి దూకింది. భయంతో అలా దూకడంలో ఆ గర్భం జారి నీళ్లలో పడింది. ఆ లేడి భయంతో కొండపక్క రాతి మీద పడి చనిపోయింది. నీళ్లలో తేలుతున్న లేడిపిల్లను భరతుడు కన్నులు తెరిచి చూచాడు. దయ కలిగి తల్లిలేని ఆ లేడిపిల్లను తన ఆశ్రమానికి తీసుకునిపోయి ప్రీతితో లాలించి దానిని పెంచడంలో, రక్షించడంలో, లాలించడంలో నిమగ్నమై భరతునిలో ఆత్మ నియమాలైన అష్టాంగయోగం, భగవంతుని పూజించడం క్రమక్రమంగా లోపించాయి. కొన్నాళ్లకు తపస్సంతా పోయింది. తన తపస్సు చలించిందని కూడా భరతుడు తెలుసుకోలేకపోయాడు. ఆత్మయోగం విఘ్నమైందని కూడా తెలియక సదా జింకపిల్ల మీద ప్రీతితో ఇలా అనుకున్నాడు. అక్కట తల్లి బాసి హరిణార్భకమాప్తులు లేమి చేసి ఏ దిక్కును లేకయున్ననిట దెచ్చి తినాయడని మృగార్భకం బెక్కుడు ప్రేమ చేసి చరించుచునున్నది నాదు సన్నిధిన్ మక్కువ చేసి దీని కడుమన్ననలందగబ్రోతునింతయున్. పాపం ఈ లేడిపిల్లకు తల్లి లేదు, వేరే ఆప్తులు లేరు. అందుచేత దిక్కులేని దీన్ని ఇక్కడకు తీసుకుని వచ్చాను. నా మీద ఎంతో ప్రేమతో నా ఎదుటే తిరుగుతోంది. అందుచేత దీన్ని ప్రేమతో రక్షిస్తాను, పోషిస్తాను. జై శ్రీకృష్ణ.